నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే, నా కన్నులకి నువ్వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా నువ్వే కదా సితార నా కలకి, నాన్న నువ్వు నా ప్రాణం మానిన సరిపోదట మాట, నాన్న నీకై ప్రాణం ఇవన ఇదిగో ఇది నా మాట. నిజానిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. హాయ్ ఫ్రెండ్స్, హలో, నేను మీ అర్చన కిచెన్ స్టార్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సంక్రాంతి పండుగ వస్తుంది కదండి. నాన్న ఉంటే 5 రోజుల ముందు 10 రోజుల ముందు వచ్చి పండుగకు ముందే తీసుకెళ్ళేవాడు. మాకంటూ నాన్న లేడు, నాన్న చనిపోయాడు. అందుకే గుర్తుకు వస్తుంది, పండుగ వస్తుంది కదా, చాలా గుర్తుకు వస్తున్నాడు నాన్న. మేము ఒంటరి వాళ్ళం అయిపోయినాము. నాన్న లేకపోతే ఏదో ప్రపంచం అంతా మాకు దూరంగా ఉంది, మేమే ప్రపంచానికి దూరంగా ఉన్నాము. వెలివేసిండ్రో కూడా తెలుస్తలేదు. నాన్ననే ప్రపంచం. అసలు నాన్న లేకపోతే వేస్ట్, మన బతికే వేస్ట్. ఒకరింటికి ఇచ్చిన తర్వాత నాన్న వచ్చి పుట్టింటికి తీసుకెళ్తుంటే ఆ సంతోషం వేరు ఉంటుంది. మాకేమో నాన్న లేడు, నాన్న చాలా చాలా దూరం అయిపోయాడు. ప్రతిరోజు గుర్తుకు వస్తాడు. నాన్న లేకపోతే ఎట్లా ఉంటుంది అనేది బాధ, అది చెప్పలేము. ఆ బాధ అట్లా అంత బాధ ఉంటుంది. కానీ ఏం చేస్తాం, దేవుడు తీసుకెళ్ళిండు తొందర. మంచోళ్ళకే తొందర చావు వస్తుంది అంటారు కదా, అట్లా నాన్న ముందే వెళ్ళిపోయిండు, దేవుడు ముందే తీసుకెళ్ళిండు. మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసిండు. అందరూ నా వాళ్ళు అనుకున్నాము, కానీ ఎవ్వరు, మా నాన్న చనిపోయిన తర్వాత ఎవ్వరు మా దగ్గరికి రాలేదు, ఇప్పటికీ రారు, అసలు చూడరు. అమ్మ ఒంటరి, నేను, తమ్ముడు అందరం ఒంటరి వాళ్ళం అయిపోయాను. మమ్మల్ని ఇంత దూరం చేసి మా నాన్న ఒక్కడు పోయి హాయిగా దేవుడి దగ్గర ఉన్నాడు. అదేదో మమ్మల్ని కూడా తీసుకెళ్ళింటే అయిపోతుండే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంత బాధ అవుతుందో అసలు. ప్రతి పండుగకి ఊరు వెళ్ళాలి, అమ్మ వాళ్ళ దగ్గర అవి వంట చేసుకొని మంచిగా తినాలి, నాన్నకు చేసి పెట్టాలి, అమ్మకు చేసి పెట్టాలని ఉంటుంది. కానీ మాకు నాన్ననే లేకుండా అయిపోయింది. నాన్న లేకపోతే ఇంకా పుట్టిల్లుకు వెళ్ళినా అర్థం ఉండదు, పుట్టింటికి వెళ్ళినా అసలు వెళ్ళాలని ఉండదు. అది బాధ. ఇంకా నాన్న తిరిగిన చోటంతా గుర్తుకొస్తుంటుంది. అసలు బాధ ఇంకా చెప్పలేము. అందుకని ఈ పాటతోన సారీ అండి, ఏమనుకోకండి, కొంచెం తడబడుతున్నాను. పాటలు అంటే నాకు ఇష్టం అండి, అందుకోసమని ఇష్టం. అంటే అది మొత్తం కంప్లీట్గా రాదులే కానీ, కాకపోతే వచ్చిన 2-3 లైన్స్ అయినా పాడాలని నా కోరిక. అందుకే ప్రతి వీడియోలో పాట పాడుతూ ఏదో టైంపాస్కు వీడియోస్ చేస్తున్నాను. ఏది చెడు కామెంట్లు పెట్టొద్దు, ఇష్టం లేకపోతే తీసేయండి, కానీ మళ్ళీ కామెంట్లు పెట్టి మనసు బాధ పెట్టకండి. ప్లీజ్ అండి, కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ప్లీజ్ అండి.